వీడియోని స్పాన్సర్ చేసింది గ్రో విత్ పిఎంబి. ఇట్స్ ఏ మార్కెటింగ్ కన్సల్టెన్సీ ఇన్ విజయవాడ. బిజినెస్లో ఏమైనా డైలమాలో ఉంటే మీరు కన్సల్ట్ అవ్వండి, సొల్యూషన్స్ ఇస్తారు. ఈరోజు మార్నింగ్ ఫిల్టర్ కాఫీతో స్టార్ట్ చేసాం. మనం తెలిసిందేగా, మన వెంకట అంటే ఫిల్టర్ కాఫీ అంటే మన వెంకటే. అక్క బాగా చేసేస్తుంది ఫిల్టర్ కాఫీ. స్ట్రాంగ్ అని చెప్పా, కొంచెం ఎక్స్ట్రా కెఫెన్ వేసింది, మామూలుగా ఉన్నది. ఇంకా కాఫీని ఎందుకు దీంట్లో సర్వ్ చేస్తారో తెలుసా మీకు? దీని పేరు దబ్రా సెట్ అంటారు అన్నమాట. సో సౌత్ ఇండియన్ ట్రెడిషన్లో వన్ ఆఫ్ ద ఎస్థెటిక్ మాట ఇది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. డైజెస్టివ్ సిస్టమ్కి, ఇమ్యూన్ సిస్టమ్కి లాంగ్ లాస్టింగ్ ఉంచిద్ది హీట్ని. సో మేజర్గా అందుకే యూజ్ చేస్తారు. ఆఫ్టర్ కాఫీ టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. తెలిసిందే, ఇది శ్రీకాకుళంలో ఫేమస్ టెంపుల్. ఈ నది పేరు నాగవల్లి నది. ఒరిస్సాలో స్టార్ట్ అయ్యిద్ది అన్నమాట, కల్హందిలో. 256 కిలోమీటర్స్ ఉండిద్ది అన్నమాట. సో శ్రీకాకుళం వెళ్తుంటే మనం శ్రీకాకుళం ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి శ్రీకాకుళం సిటీలోకి వెళ్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫేమస్ సూర్య భగవాన్ టెంపుల్కి వెళ్ళాం అన్నమాట. అరసవెల్లికి వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ ఇన్ శ్రీకాకుళం. టెంపుల్స్లోకి మొబైల్ అయితే అలవ్ లేదు సూర్య భగవాన్ టెంపుల్లో. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు దేవి ఆశ్రమం అన్నమాట. ఈ టెంపుల్కి ఇంకో నేము శ్రీచక్ర అండ్ శ్రీయంత్ర కూడా అంటారు అన్నమాట. కాంప్లెక్స్ జామెట్రికల్ సింబల్ ఫర్ హిందూయిజం. ఇక్కడ మొత్తం శ్రీచక్రాసు 1001 ఉంటాయి అన్నమాట. ఇన్స్టాల్ చేసి మామూలుగా ఉండవు అన్నమాట. చూసారా ఎలా ఉన్నాయో? టెంపుల్లో ఎక్కడ చూసినా శ్రీచక్రాసే కనిపిస్తాయి మీకు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ పూజలు చేస్తారు, మామూలుగా చేయరన్నమాట. 2 స్లాట్స్ ఉంటాయి. ఆర్కిటెక్చర్ మార్వల్ ఉంది, ఎందుకంటే ఇక్కడ శివలింగాస్ ఉన్నాయి కదా. మొత్తం ఇక్కడ 1116 ప్రతిష్ఠించేది ఈ టెంపుల్ యొక్క విజన్ అన్నమాట. సో నాకైతే మంచిగా అనిపించింది. బ్లెస్సింగ్స్ తీసుకుని మీరు బాగుండాలి అనుకున్నాను. శ్రీకాకుళంలో బ్రేక్ఫాస్ట్ తిన్నమాట. బటనీ కర్రీ చేస్తారు, సూపర్ ఉంటుంది. ఇఫ్ యూ ఎంజాయ్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ us.